జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, డిఆర్ఓ పద్మజ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా నేడు మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత ఆదర్శాలను ఆదర్శంగా తీసుకుని చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ నంద్యాలలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం. ఒక్కసారిగా ఒక మహానేత గురించి మనము మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరుబందర్లో జన్మించినారు మహాత్మా గాంధీ. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన విధానాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక్కసారి ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట కోసము ఎంతవరకైనా, ఎంత కష్టమైనా అదరక బెదరక కంటిన్యూగా దానికోసం నిలబడిన వ్యక్తి. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం నుంచి పారదోలిన మహానేత. అది అహింస అనే ఒక ఆయుధంతో, అహింస అనే ఒక సిద్ధాంతం తీసుకుని వచ్చిన వ్యక్తి. ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యక్తి గుర్తించుకోదగ్గ విషయం ఏమంటే, మహాత్మా గాంధీ విధానం ఏమి అంటే, ఎవరైనా సరే ఒక్క చెంపకు కొడితే మేము శాంతిగా ఉండి ఇంకో చెంప చూపెట్టవలసిందిగా ఉపదేశించిన వ్యక్తి. ఈ రోజుల్లో అటువంటివి ఎన్నో కొరవడినాయి. ఈ రోజు ఈ శుభ సందర్భంగా అయినా సరే, ఆయన జయంతి సందర్భంగా అయినా సరే, ఆయన కార్యక్రమాలను, ఆయన అహింసా సిద్ధాంతాన్ని నేర్చుకొని మనమందరము, హిందువులము, ముస్లింలము, క్రిస్టియన్లము అందరము కలిసి ఆయన దానికోసం అని చెప్పేసి, ఆయన ఆశయాల కోసం అని చేసి ముందుకు పోవాల్సిన అవసరమే ఉంది. అలాగే మనకందరికీ తెలుసు, భారతదేశం అంతా స్వచ్ఛత, శుభ్రత కోసం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. దాన్ని కూడా నంద్యాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా మనమందరము, ప్రజలందరము దాన్ని పాటించి స్వచ్ఛగా, శుభ్రతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి నేను ఒకసారి మననం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ గారు ఒక వ్యక్తిగా వచ్చి భారతదేశంలో ఒక శక్తిగా సామాన్య జనాలందరినీ కలుపుకొని పోయి స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలో ఘన నివాళులు అర్పించుకున్నాము. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో నిరాడంబరులు, నిగర్వి, స్వాతంత్ర సమర యోధులు. వారికి కూడా నివాళులు అర్పించాము. మనము ఇందులో భాగంగా గాంధీ గారు స్వచ్ఛతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర మన స్వచ్ఛతా హీ సేవా యాక్టివిటీస్ మనం చేసుకున్నాం. స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అన్న కాన్సెప్ట్ తో ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించారు. వారికి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పూజ్య బాపూజీ గాంధీ మహాత్మా గారి జయంతి సందర్భంగా నంద్యాల టౌన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోని ప్రజలతో పాటు నంద్యాల ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడి 155వ జయంతి. అహింసా మార్గంలో వారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈరోజు
గాంధీ చౌక్ నందు గల గాంధీ విగ్రహం దగ్గరికి నంద్యాలలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలు అందరూ ఒకటిగా వచ్చి గాంధీ మహాత్మునికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. నంద్యాల పట్టణంలోని గాంధీ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి 155వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. నంద్యాల ప్రజలలారా, మిత్రులారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీ ముందుకు వచ్చి మరీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు మనందరము అనారోగ్య సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, సంబంధ బాంధవ్యాల సమస్యలతోనూ, సకాలంలో వర్షాలు లేక ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఈ అన్నిటి ఇబ్బందుల కారణం, ఏకైక కారణం మనం మాంసాహారం భుజించడమే. ఎందుకంటే విశ్వ నియమాలకు అనుకూలంగా మనం జీవించడం లేదు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు మనము అనుభవించాల్సి వస్తుంది. వీటికి అన్నింటికీ మూల కారణం మాంసాహారం భుజించడమే. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అనేక జీవరాశులు కూడా అలాగే వచ్చాయి. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనది. అంతేకాని వాటిని చంపుకొని తినడం వల్ల ఆ పాప పరిహారం అంటే విశ్వ నియమం ఏంటి? మనం ఏది చేస్తే అది వస్తుంది. ఏ విత్తనం నాటితే అదే పంట కోసుకుంటాం. మరి ఈ మాంసాహారంతో ఎన్నో జీవరాశులను చంపుకు తింటున్నాం. మరి ఆ పాపమే మనలందరినీ ఈ విధంగా వేధిస్తుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మాంసాహారం మానేసి శాకాహారం ఎప్పుడైతే భుజిస్తామో సగం అనర్థాల నుంచి బయటపడతాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు నువ్వేంటో సత్యం అర్థమవుతుంది, ధర్మం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ ధర్మ మార్గంలో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఈ భూమిని దివిగా మార్చేయగలం. సో మిత్రులారా, అందరూ ధ్యానం చేయండి, శాకాహారాన్ని భుజించండి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మీకు ఇస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈ అద్భుతమైన కార్యక్రమానికి జయప్రదం చుడుతున్నారు మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాకాహారమే తీసుకోవాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. గాంధీ జయంతి సందర్భంగా మరి అమ్మవారు ఉత్సవాలు, దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్నటి దినమే మరి శాకాహార దినోత్సవంగా ప్రకటించారు. ఈ అద్భుతమైనటువంటి ఈ శుభదినాలని ప్రతి క్షణం శాకాహార దినోత్సవం కావాలని కోరుకుంటూ జై శాకాహార జగత్ కి ఒకసారి క్లాప్స్ తో ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే సదానంద యోగి గారికి, పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ సద్భావన శాకాహార ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఇందులో భారీ ఎత్తున శాకాహారులందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈ సభను, ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ